ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అన్న ఈ విషయంపై డిబేట్ చేయడం వల్ల క్రైస్తవ సమాజానికి లాభమా నష్టమా అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, అసలు దేవుడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ యొక్క దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అన్న విషయాన్ని ఎందుకు రాసి ఉంచాడు అన్న ఆ విషయాన్ని వదిలేసి ఈ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అన్న విషయాన్ని మరి తీసుకొని ఈ విధంగా మరి క్రైస్తవ సమాజాన్ని అంతటినీ గలిబిలి చేయడం వల్ల క్రైస్తవ సమాజానికి ఆధ్యాత్మికంగా ఏమైనా మేలు ఉందా అన్న విషయాన్ని మనము ఒక్కసారి ఆలోచన చేద్దామండి. ఈ డిబేట్ జరగడం పైన మరి క్రైస్తవ సమాజానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు అనంటే, క్రైస్తవ సమాజంలో ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నవారు, దేవుని వాక్యం తెలిసిన వారు, దాని గురించిన మరి అవగాహన వల్ల సత్యమేందో తెలుసుకుంటారు. కాకపోతే ఆధ్యాత్మికంగా బలంగా లేనివారు, ఆధ్యాత్మికంగా మరి బలహీనులైన వారు, దేవుని వాక్యం అంటే ఏంటో ఎరగని వారు, అప్పుడప్పుడే కొత్తగా ఆధ్యాత్మికంగా రక్షించబడుతున్న వారు ఈ సమస్యలన్నింటినీ చూసినప్పుడు, అరే ఏంటి క్రైస్తవ్యంలో ఇంత గలిబిలిగా ఉంది, క్రైస్తవ్యంలోనే ఒకరంటే ఒకరికి పడదు, ఒకరు చెప్పిన బోధను ఒకరు అంగీకరించరు అన్న ఈ విషయాన్ని తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలంగా లేనివారు బలహీనమై దేవునికి దూరం అయ్యే అవకాశం ఉంది అంటారా, లేదంటారా? ఒక్కసారి ఆలోచించండి. అయితే చర్చించే ఇరు వక్తలకు కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి. దేవుని కుమారులు షేతు వంశావళి అన్న వారు మరి దేవుని కుమారులు దైవదూతలు అన్న వారిని ప్రశ్నించే ప్రశ్నలు ఏంటి అనంటే, దేవుని కుమారులు దైవదూతలు అయితే మరి దేవదూతలు వ్యభిచారం చేసినట్లు ప్రత్యేకమైన సందర్భం ఎక్కడుంది అని చెప్పి ప్రశ్నిస్తారు. అంటే అక్కడ దేవుని కుమారులు దేవదూతలు అన్నవారు ఇచ్చే సమాధానం ఏంటి అనంటే, యూదా పత్రికలో, పేతురు రాసిన పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారు వ్యభిచారులని వ్రాసి ఉంచారు కదా అని చెబుతారు. ఓకే, అలాగైతే ఇప్పుడు మరి దేవదూతలు వ్యభిచారం చేశారు అన్న పర్టికులర్ సందర్భము బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. అంటే వారు వ్యభిచారం చేసిన సందర్భం లేదు ప్రత్యేకంగా, కానీ దేవుడు వారు వ్యభిచారం చేశారు అని చెప్పి వ్రాసి ఉంచాడు. అయితే దాన్ని మనం నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి అని అంటే నమ్మాలి. అలాగైతే దయ్యం పట్టిన అనేక మంది మనుషులైన వారు ఉన్నారు కదా, దయ్యం పట్టిన అనేక మంది మనుషులు మరి వారు వ్యభిచారం చేస్తే వారికి పిల్లలు పుడితే వారు నెఫీలీలు ఎందుకు కావడం లేదు అన్న విషయాన్ని కూడా తెర మీదకి రావాల్సి వస్తుంది. అంటే మరి మనుషులకు దయ్యాలు పడుతున్నాయి కదా, వాళ్ళు దైవదూతలేనా అంటే సాతాను దూతలేనా, పడిపోయిన దేవదూతలేనా అంటే ఖచ్చితంగా పడిపోయిన దేవదూతలే మనుషులకు దయ్యాలుగా పట్టేది. ఎందుకు అనంటే మరి చనిపోయిన మనుషులు దయ్యాలుగా మారరా అంటే ఖచ్చితంగా దయ్యాలుగా వారు మారరు. చనిపోయిన మనుషులు అన్నవారు దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళిపోతారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వారు దైవ రాజ్యానికి, పరలోక రాజ్యానికి అర్హులుగా ఎంచబడితే వారిని మరి ఆ యొక్క పరదేశంలో దేవుడు ఉంచడం జరుగుతూ వచ్చింది. నిత్య నరకాగ్నికి వారు పాత్రులైతే వారు నిత్య నరకాగ్నికి ఉంచబడతారు. అయితే వారు ఖచ్చితంగా అక్కడే ఉంచబడతారు. వారి యొక్క ఆత్మలు అన్నవి ఎక్కడికి ఏ నరుని శరీరంలో ప్రవేశించవు అన్నది బైబిల్ చెబుతూ ఉన్న సత్యం. అయితే మనము దేవుని యొక్క వాక్యంలో నిజంగా వారిని దేవుడు జలప్రళయం తర్వాత వారిని బంధించాడు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, వారిని దేవుడు బంధించినట్లయితే పౌలు గారు ఏమంటాడు అని అంటే, మనం పోరాడునది ఆకాశ మండలమందున్న దురాత్మ చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాము అని అంటాడు. అంటే అక్కడ బంధించిన వారందరూ వ్యభిచారం చేసే దేవదూతలు అని అంటే ఇప్పుడు మనం పోరాడేది ఎవరితో అని పౌలు గారు చెబుతూ ఉన్నారన్న విషయాన్ని కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు దేవుని కుమారులు దేవదూతలే అన్నవారు, దేవుని కుమారులు షేతు కుమారులు అన్న వారిని ప్రశ్నించే ప్రశ్నలు మనం చూసినట్లయితే, మరి దేవుని కుమారులు షేతు కుమారులు అయితే, ఇప్పుడు నీతిగా ఉన్నవారు, యథార్థంగా దేవుని కొరకు బ్రతికేవారు దేవుని కుమారులు అయితే,
మరి లోకానుసారంగా జీవించే వాళ్ళు నరుల కుమార్తెలు. అయితే ఇప్పుడు కాలంలో కూడా చాలామంది వివాహం చేసుకుంటూ ఉన్నారు. దేవుని నమ్మిన వాళ్ళు నమ్మని వారిని వివాహం చేసుకుంటూ ఉన్నారు. దేవుని నమ్మిన పురుషులైన వారు దేవుని నమ్మని అన్యులైన స్త్రీలను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు కదా. అలాంటి వారికి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వారికి ఎందుకు నెఫీలీలు పుట్టట్లేదన్న ప్రశ్న వస్తుంది. అందులో ఇప్పుడు మామూలుగా వారిద్దరూ మనుషులే, దేవుని కుమారులు మనుషులే, నరుల కుమార్తెలు మనుషులే అయినప్పుడు వారిద్దరూ కూడా మానవులే. వారికి పుట్టిన వారు నెఫీలీలు ఎలా అవుతారు? నెఫీలీలు అంటే మనము సంఖ్యాకాండంలో చూసినట్లయితే వారి యొక్క ఎత్తు అన్నది, వారి యొక్క పొడవు వెడల్పు అన్నది దాదాపు 16-17 అడుగుల ఎత్తును మనం చూస్తాం. అందాజుగా మనం చూసినట్లయితే మేము వారిని చూసినప్పుడు మేము మిడతల వలె ఉన్నాము అని అంటారు. మిడతల వలె అని అంటే మిడతలు ఎంత చిన్నగా ఉంటాయండి. మనుషుల దగ్గర మిడతలు చాలా చిన్నగా ఉంటాయి. అంటే మిడతలతో వాళ్ళు పోల్చుకుంటూ ఉన్నారంటే నెఫీలీలు అన్నవారు ఎంత పెద్దగా ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. అవిశ్వాసులతో విశ్వాసులు పాపం చేసినప్పుడు పుట్టేవారు ఇంత భారీ కాయలు పుడుతూ ఉన్నారంటే ఈ దినాల్లో కూడా విశ్వాసులైన వారు అవిశ్వాసులతో వ్యభిచారం చేస్తే ఇలాంటి వారు పుడతారా అన్నది మనకు ఒక ప్రశ్న వస్తుంది. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఆ సందర్భాన్ని ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని దేవుడు ఎందుకు వ్రాసి ఉంచాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కుమారులు దేవదూతలైనా సరే, దేవుని కుమారులు షేతు కుమారులైనా సరే, దేవుని కుమారులు షేతు కుమారులు అంటే నీతిమంతులైనా సరే, అలాగే దేవదూతలైనా సరే, నువ్వు నీతిమంతుడిగా, నువ్వు నీతిగా యథార్థంగా ఎంత దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినా కానీ అక్కడ దేవుడు వ్రాసి ఉంచిన సందర్భం ఏంటి అని అంటే నువ్వు ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత దేవునికి నమ్మకంగా బ్రతికినా కానీ దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుడు అలాంటి వారి యొక్క జీవితాలను నాశనం చేస్తాడు, ఈ భూమి మీద లేకోకుండా తుడిచిపెట్టేస్తాడు అన్న సందర్భం అది. ఒకవేళ దేవదూతలైనా సరే దేవుని ఆజ్ఞను కాకోకుండా, దేవుని కట్టడను కాకోకుండా దాన్ని మీరి ప్రవర్తిస్తే, పాపానికి అవకాశం ఇస్తే దేవదూతలైనా సరే దేవుడు వారిని విడిచిపెట్టడు, తుడిచిపెట్టేస్తాడు అన్న దానికి సూచనగా దేవుడు అక్కడ ఆ సందర్భాన్ని వ్రాసి ఉంచుతూ వచ్చాడు. దాన్ని చెప్పండి అయ్యా బాబు అని అంటే దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అన్న విషయాన్ని పట్టుకొని క్రైస్తవ సమాజంలో ఈ గలిబిలి రేపడం వల్ల మీకు వస్తున్న లాభం ఏంటి అన్నది ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. అక్కడ దేవుడు ఆ సందర్భాన్ని ఎందుకు వ్రాసి ఉంచాడు అంటే దేవునికి విరోధంగా పాపం చేస్తే వారిని దేవుడు ఏమాత్రము క్షమించడు అని చెప్పి మరి అక్కడ ఆ సందర్భం తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో మనము 13వ వచనంలో ఒక విషయాన్ని మనం చూసినట్లయితే క్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒకవేళ మనం పాపం చేశాము, దేవుని సన్నిధికి వచ్చాము, పశ్చాత్తాపడుతున్నాము, పశ్చాత్తాపడేటప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలి అని అంటే, దేవుని చేత కృపను మనం పొందుకోవాలంటే, దేవుని చేత కనికరం పొందుకొని క్షమించబడాలి అని అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. విడిచిపెట్టుకోకుండా ఒప్పుకున్నంత మాత్రాన దేవుని కనికరం పొందుకోము. ఈరోజు పాపం చేశాము, తప్పు చేశాము, ఒప్పుకున్నాము, మరలా రేపు వెళ్ళి అదే పాపం చేస్తాము అని అంటే దేవుడు అటువంటి పాపాన్ని ఎప్పుడు క్షమించడు. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. అంటే మనము దేవుని చేత పశ్చాత్తాపాన్ని పొందాలి అని అంటే, దేవుని చేత కనికరాన్ని పొందాలంటే పాపం చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే విధంగా ఉండాలి. దాన్ని మరలా చేయాలనే ఆశ మన హృదయంలో ఉండకూడదు. పాపం జోలి మరలా వెళ్ళాలనే ఆశ మన హృదయంలో, మన జీవితంలో లేనప్పుడే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాం. అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి అని చెప్తూ ఉన్నాడు. అలాంటి వాడే ధన్యుడు అని చెప్తా ఉన్నాడు. నిత్యము ఏ విషయంలో భయం కలిగి ఉండాలి?
పాపం చేస్తానేమో అన్న భయం మన యొక్క జీవితంలో కలిగి ఉండాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. పాపం చేస్తామేమో, ఈ విషయంలో నేను తప్పిపోతానేమో, దేవుని ఆజ్ఞకు విరోధంగా పాపం చేస్తానేమో అన్న విషయంలో మరి నిత్యము భయము కలిగి ఉంటే అలాంటి వారు ధన్యులు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అలాగే హృదయము కఠినపరుచుకొని వాడు కీడులో పడును. మనము పాపం చేసినా కానీ దానిని ఒప్పుకోకుండా మన హృదయాన్ని కఠినపరుచుకుంటే మన యొక్క జీవితం కీడులో పడుతుంది, నిత్య నరకాగ్ని పాలైపోతుంది. ఇలాంటి సందర్భాన్ని దేవుని యొక్క ప్రజలను బలపరచుకోకుండా వదిలేసి ఈ సందర్భాన్ని దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సమాజాన్ని గలిబిలి రేపడానికి ఉపయోగిస్తూ ఉన్నారు అనంటే అసలు ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయం పైన ఇప్పటికైనా ఈ యొక్క చర్చలు మాని ఈ విషయాన్ని దేవుడు ఎందుకు అక్కడ వ్రాసి ఉంచాడో అన్న విషయాన్ని క్రైస్తవ సమాజానికి మీరు తెలియజేయవలసిన వారై ఉంటూ ఉన్నారని చెప్పి ప్రేమపూర్వకంగా నా క్రైస్తవ సహోదరులకు, దేవుని సేవకులందరికీ ఒక విన్నపాన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నాను. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్.